హలో అండి, మా మూన్లైట్ కథలు ఛానల్లోని కథలు మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాము. చాలామంది కథలను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథలు మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇది మాకు మరింత ఉత్సాహాన్నిస్తుంది. హైదరాబాద్ నగరపు రాత్రి సమయం ఎప్పుడూ రంగులమయంగానే ఉంటుంది. కానీ ఈ రాత్రి జూబ్లీహిల్స్లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన 7 స్టార్ హోటల్ ది గ్రాండ్ ఇంపీరియల్ పరిసరాలు సరికొత్త కాంతులతో మెరిసిపోతున్నాయి. ఆకాశాన్ని తాకేలా ఉన్న ఆ హోటల్ భారీ కట్టడం చుట్టూ వందలాది విద్యుత్ దీపాలు కాంతులీనుతున్నాయి. హోటల్ ప్రధాన ద్వారం నుండి లోపలి ప్యాలెస్ వరకు పరిచిన ఎర్రటి తివాచీ, రెడ్ కార్పెట్, ఇరువైపులా వందలాది మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు నల్లటి సూట్లలో కదలని శిల్పాల్లా నిలబడి ఉన్నారు. ఈ రాత్రి అక్కడ జరుగుతున్నది సాదాసీదా వేడుక కాదు. భారతదేశపు టాప్ -5 బిజినెస్ సామ్రాజ్యాలలో ఒకటైన ఆదిత్య గ్లోబల్ ఇండస్ట్రీస్ సరికొత్త అంతర్జాతీయ డీల్ను కైవసం చేసుకున్నందుకు, అలాగే ఆ సంస్థ అధినేత విక్రమ్ ఆదిత్య బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైనందుకు ఏర్పాటు చేసిన గ్రాండ్ సక్సెస్ పార్టీ అది. దేశ విదేశాల నుండి వచ్చిన శతాధిక కోటీశ్వరులు, రాజకీయ ప్రముఖులు, సినీ గ్లామర్, ప్రపంచానికి చెందిన టాప్ మోడల్స్, నటీనటులు అందరూ ఆ హాల్ను అలంకరించారు. అందరి కళ్ళు, మీడియా కెమెరాల లెన్స్లు హోటల్ ప్రధాన పోర్టికో వైపు క్లిక్మంటూ ఎదురుచూస్తున్నాయి. సరిగ్గా రాత్రి 9 గంటల సమయానికి నిశ్శబ్దంగా ఉన్న ఆ వాతావరణాన్ని చీల్చుకుంటూ 4 సరికొత్త నల్లటి రేంజ్ రోవర్ కార్ల కాన్వాయ్ అత్యంత వేగంగా లోపలికి దూసుకొచ్చింది. వాటి మధ్యలో రాజసం ఉట్టిపడేలా మెరిసిపోతున్న బ్లేజింగ్ బ్లాక్ కలర్ రోల్స్ రాయ్స్ ఫ్యాంటమ్ కారు వచ్చి ఆగింది. సెక్యూరిటీ హెడ్ పరుగెత్తుకుంటూ వచ్చి వంగి నమస్కరిస్తూ ఆ కారు వెనుక సీటు డోర్ తెరిచాడు. మొదటగా కారులోంచి బయటకు వచ్చింది ఇటాలియన్ లెదర్ చేతితో కుట్టిన కాస్ట్లీ షూస్. ఆ తర్వాత 6 అడుగుల 2 అంగుళాల పొడవైన పర్ఫెక్ట్ ఫిట్ బాడీతో ఉన్న విక్రమ్ ఆదిత్య కారు దిగాడు. అతని శరీరాన్ని అంటిపెట్టుకున్నట్టు ఉన్న లండన్ బెస్పోక్ టక్సేడో సూట్ అతని ఐశ్వర్యాన్ని, గంభీరత్వాన్ని రెట్టింపు చేస్తోంది. జుట్టు వెనక్కి పర్ఫెక్ట్గా జెల్ చేసి ఉంది. ట్రిమ్ చేసిన లైట్ గడ్డం, పదునైన నాసిక, అన్నింటికీ మించి ఎవరినీ లెక్కచేయని, జగత్తునంతా తన కాలిక్రింద ఉంచుకోవాలనుకునే విపరీతమైన అహంకారం, యాటిట్యూడ్ అతని కళ్లల్లో స్పష్టంగా తాండవిస్తోంది. అతను కారు దిగడమే ఆలస్యం. మీడియా ప్రతినిధులు ఒకరినొకరు నెట్టుకుంటూ మైకులు అతని ముందుకు చాచారు. కెమెరాల ఫ్లాష్ లైట్ల కాంతి ఆ ప్రాంతాన్ని పగటిపూటలా మార్చేసింది. ఒక సీనియర్ జర్నలిస్ట్ ఎగబడుతూ, సార్, విక్రమ్ ఆదిత్య గారు, కేవలం 28 ఏళ్ల వయసులోనే వరుసగా 3వ సారి మీరు ఈ అవార్డును గెలుచుకున్నారు. మీతో పోటీ పడటానికి ప్రయత్నించిన 100 ఏళ్ల చరిత్రగల కంపెనీలు కూడా ఈరోజు మీ వెనుకబడిపోయాయి. దీనిపై మీ స్పందన ఏంటి అని అడిగాడు. విక్రమ్ నడక ఆపలేదు. కనీసం ఆ ప్రశ్న అడిగిన రిపోర్టర్ వైపు తన చూపును కూడా తిప్పలేదు. తన జేబులోంచి నల్లటి టాంఫోర్డ్ సన్ గ్లాసెస్ తీసి స్లో మోషన్లో కోట్ పాకెట్లో పెడుతూ బేస్ వాయిస్తో గంభీరంగా అన్నాడు, నాతో కాంపిటీషన్ పడాలని ఆలోచించడమే ఆ కంపెనీలు తమ స్థాయికి మించి చేసిన అచీవ్మెంట్. అలాంటప్పుడు నేను నంబర్ 1 స్థానంలో నిలబడటం న్యూస్ ఎలా అవుతుంది? నంబర్ 1 అనేది నా అడ్రస్, గెలవడమనేది నా అలవాటు. ఇట్స్ మై హ్యాబిట్. ఆ మాటల్లో ఉన్న అహంకారం, ఆత్మవిశ్వాసం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ నోరువెళ్లబెట్టేలా చేశాయి. అది విక్రమ్ ఆదిత్య అంటే. అతని నిఘంటువులో ఓటమి అనే పదానికి చోటులేదు. రూల్స్ అతనికి వర్తించవు, రూల్స్ అతనే డిక్టేట్ చేస్తాడు. విక్రమ్ భారీ హాల్లోకి అడుగుపెట్టాడు. హాల్ మొత్తం క్రిస్టల్ చాండ్లియర్స్, జుమ్మర్లు, కాంతితో, క్లాసికల్ మ్యూజిక్తో హోరెత్తిపోతోంది. అతను లోపలికి రాగానే అక్కడున్న వ్యాపారవేత్తలు, విదేశీ ప్రతినిధులు అతనితో ఒక్క సెకండ్ మాట్లాడటానికి, కరచాలనం చేయడానికి పోటీపడ్డారు. వందలాది మంది అందమైన మోడల్స్ అతని చూపు తమపై పడకపోతుందా అని ఆరాటంగా చూస్తున్నారు. విక్రమ్ చూపుల్లో ఒక రకమైన రొమాంటిక్ ఇంటెన్సిటీ ఉంటుంది. అతను ఏ అమ్మాయినైనా కేవలం తన కంటిచూపుతోనే కరిగించి తన వశం చేసుకోగలడు. కాని అతని మనసుకు ఏ అమ్మాయి అంత సులభంగా నచ్చదు. ఆదిత్య గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ రాఘవ్ పరిగెత్తుకుంటూ వచ్చి, సార్, లండన్ డీల్ పేపర్స్ సైన్ అయ్యాయి. బోర్డ్ మెంబర్స్ అంతా మీకోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ చీఫ్ మినిస్టర్ కూడా మీకు పర్సనల్గా విష్ చేయడానికి లైన్లోకి వస్తామన్నారు అని వినయంగా చెప్పాడు. విక్రమ్ తన చేతి గడియారాన్ని చూసుకుంటూ, సీఎంకి చెప్పు, నా టైం చాలా కాస్ట్లీ అని. 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడలేను అన్నాడు నిర్లక్ష్యంగా. అలాగే సార్ అంటూ రాఘవ్ వెళ్ళిపోయాడు. విక్రమ్ తన వేళ్లతో వైన్ గ్లాస్ అందుకోబోతుండగా ఒక పెద్ద వయస్సు బిజినెస్ పార్ట్నర్ తన గ్లాస్ అందిస్తూ, విక్రమ్, ఈ లండన్ ప్రాజెక్ట్ సక్సెస్ వెనుక నీ మైండ్ గేమ్ అద్భుతం. ఈ చీప్ వైన్ కాదు, మనకోసం స్పెషల్ షాంపెయిన్ ఓపెన్ చేద్దాం అన్నాడు నవ్వుతూ. విక్రమ్ ఆ గ్లాస్ను తాకకుండానే
తన పర్సనల్ అసిస్టెంట్ ప్రత్యేకంగా తెచ్చిన స్కాచ్ గ్లాస్ అందుకుని, ఐ డోంట్ డ్రింక్ చీప్ సక్సెస్ వైన్, మిస్టర్ వర్మ. నా సక్సెస్ రేంజ్ వేరు. నేను గెలిచినప్పుడు నా శత్రువుల కన్నీళ్లే నాకు కిక్కిస్తాయి. ఐ ఓన్లీ సెలబ్రేట్ కింగ్ సైజ్ అంటూ ఒక్క సిప్ చేశాడు. అదే సమయంలో ఆ భారీ హాల్కి కుడివైపు చివరన ఉన్న క్యాటరింగ్ మరియు డెకరేషన్ వీఐపీ లాంజ్ ప్రాంతంలో ఏదో గొడవ జరుగుతున్నట్లు పెద్దపెట్టున శబ్దాలు వినబడ్డాయి. దయచేసి నన్ను క్షమించండి సార్. కావాలని చెయ్యలేదు. నిజంగా నా వల్ల తప్పు జరిగిపోయింది. ప్లీజ్ అంటూ ఒక అత్యంత ఆర్తితో కూడిన వణుకుతున్న స్త్రీ గొంతు ఆ గొడవ మధ్యలో నుండి వినిపించింది. ఆ గొంతు మైథిలిది. మైథిలి పేరుకు తగ్గట్టే సీతాదేవి అంతటి సున్నితత్వం, పవిత్రత కలిగిన అమ్మాయి. సాంప్రదాయమైన తెలుగు కుటుంబానికి చెందినది. ఈ రాత్రి ఆమె తెల్లటి బార్డరున్న లేత గులాబీ రంగు పట్టు లంగా ఓణి ధరించింది. తలలో ముడుచుకున్న మల్లెపూల మాల, నుదుటన చిన్న కుంకుమ బొట్టు, చేతులకు గాజులు. ఆధునికత నిండిన ఆ హాల్లో ఆమె ఒక అపురూపమైన దేవతాశిల్పంలా మెరిసిపోతోంది. కాని ఆమె కళ్ళు మాత్రం ఇప్పుడు భయంతో, కన్నీళ్లతో నిండి ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబానికి చెందిన మైథిలి తన తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పార్ట్ టైం అసిస్టెంట్గా ఈరోజే చేరింది. పొరపాటున ఆమె చేతిలో ఉన్న వెండి గిన్నెలోని రోజ్ వాటర్ మరియు కుంకుమ అక్కడ నిలబడి ఉన్న ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి మధుసూదన్ రావు కాస్ట్లీ సూట్పై పడ్డాయి. మధుసూదన్ రావు కోపంతో ఊగిపోతున్నాడు. అందరి ముందు తన సూట్ పాడైందనే అహంతో అతను మైథిలిని దారుణంగా తిట్టడం మొదలుపెట్టాడు. ఏయ్, నీకు కళ్ళు ఎక్కడైనా పోయాయా? ఎంత ధైర్యం నీకు? అసలు ఈ సూట్ విలువ ఎంతో తెలుసా నీకు? నీ జీవితకాలం సంపాదన అమ్మినా ఈ ఫ్యాబ్రిక్ కొనలేవు. మీలాంటి మిడిల్ క్లాస్ బిచ్చగత్తెలకి ఇక్కడేం పని? అంటూ గట్టిగా అరిచాడు. మైథిలి శరీరం భయంతో వణికిపోతోంది. ఆమె ఎంత సున్నితమైనదంటే ఇంట్లో ఎవరైనా గట్టిగా మాట్లాడితేనే తట్టుకోలేదు. అలాంటిది వందల మంది చూస్తుండగా ఒక వ్యక్తి అంతలా అరుస్తుంటే ఆమె గుండె ఆగిపోయినంత పనైంది. ఆమె రెండు చేతులు జోడించి కళ్లల్లోంచి కన్నీళ్లు ముత్యాల్లా రాలుతుండగా, నిజంగా క్షమించండి సార్, నేను చూసుకోలేదు. నా వల్ల పొరపాటు జరిగింది. మీ సూట్ క్లీన్ చేయిస్తాను సార్, ప్లీజ్ అందరి ముందు అలా అనకండి అంటూ వేడుకుంది. క్లీన్ చేయిస్తావా? నీ మొహం. మేనేజర్ ఎక్కడున్నాడు? ఇప్పుడే ఈ పిల్లను ఉద్యోగంలోంచి తీసేయండి, జైల్లో పెట్టించండి అంటూ మధుసూదన్ రావు మరింత రెచ్చిపోయాడు. చుట్టూ ఉన్నవాళ్లంతా తమాషా చూస్తున్నారే తప్ప ఎవరూ ఆమెను రక్షించడానికి ముందుకు రాలేదు. మైథిలి ఏడుస్తూ తలదించుకుంది. సాధారణంగా విక్రమ్ ఆదిత్య చుట్టుపక్కల ఏం జరిగినా పట్టించుకోడు. ఎవరైనా చచ్చినా అతని ఈగోగ్రాఫ్ మారదు. కాని ఎందుకో తెలియదు, ఆ వణుకుతున్న సున్నితమైన గొంతు, అందులోని ఆర్తి అతని చెవులకు సోకగానే అతని మెదడులో ఏదో వైబ్రేషన్ వచ్చింది. కదలకుండా ఉన్న అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. చేతిలోని స్కాచ్ గ్లాస్ను పక్కనున్న టేబుల్పై ఉంచి నెమ్మదిగా ఆ గొడవ జరుగుతున్న వైపు తిరిగాడు. దూరం నుండి చూస్తున్న విక్రమ్ కంటికి ఏడుస్తూ వణికిపోతూ నిలబడిన మైథిలి రూపం కనిపించింది. ఆ క్షణంలో విక్రమ్ గుండెల్లో ఏదో తెలియని కొత్త అనుభూతి. లైఫ్లో ఎంతోమంది మోడరన్గా, హాట్గా ఉండే ఇంటర్నేషనల్ మోడల్స్ను చూశాడు. కాని ఇంత ప్యూర్, ఇంత సహజమైన, పట్టుకుంటే కరిగిపోయేంత సున్నితమైన అమ్మాయిని అతను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఆమె అమాయకత్వం, ఆ కన్నీళ్లు అతనిలోని పురుష అహాన్ని అదే సమయంలో ఒక వింత ఆకర్షణను రగిల్చాయి. ఆమెను తన సొంతం చేసుకోవాలనే రొమాంటిక్ స్పార్క్ అతని మనసులో మొదటిసారి మెరిసింది. విక్రమ్ తన కోట్ బటన్ విప్పి రెండు చేతులు ప్యాంట్ పాకెట్స్లో పెట్టుకుని నెమ్మదిగా ఆమె వైపు నడవడం ప్రారంభించాడు. అతను వేస్తున్న ఒక్కో అడుగుకి ఆ హాల్ అంతా సైలెంట్ అయిపోతూ వచ్చింది. విక్రమ్ వస్తున్నాడంటే అక్కడ ఏదో పెద్దది జరగబోతుందని అందరికీ అర్థమైంది. మధుసూదన్ రావు ఇంకా మైథిలిని వేలెత్తి చూపిస్తూ, నిన్ను ఇక్కడికక్కడే నడిరోడ్డుపై అని అంటుండగా, ఎవరిని ఎక్కడ నిలబెడతావు మధుసూదన్? పిడుగుపడినట్టు ఒక పవర్ఫుల్ బేస్ వాయిస్ వెనుక నుండి వినిపించేసరికి మధుసూదన్ రావు ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. అక్కడ సాక్షాత్తు విక్రమ్ ఆదిత్య నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు మధుసూదన్ వైపు చూడటం లేదు. పూర్తిగా మైథిలి ముఖంపైనే స్థిరంగా ఉన్నాయి. విక్రమ్ గారు, మీరు? అది ఈ అమ్మాయి నా 10 లక్షల సూట్ను పనికిరాకుండా చేసింది సార్. అందుకే బుద్ధి చెప్తున్నాను అన్నాడు మధుసూదన్ రావు వణుకుతున్న గొంతుతో నకిలీ నవ్వు నవ్వుతూ. విక్రమ్ అతని మాటలను పూర్తిగా గాలికి వదిలేశాడు. మైథిలికి చాలా దగ్గరగా వచ్చాడు. ఎంత దగ్గరగా అంటే మైథిలికి విక్రమ్ శరీరం నుండి వస్తున్న రాయల్ బ్రాండ్ పర్ఫ్యూమ్ సువాసన, అతని శ్వాసలోని వేడి స్పష్టంగా తగులుతున్నాయి. విక్రమ్ అంతటి పవర్ఫుల్ వ్యక్తి తన దగ్గరకు వచ్చేసరికి మైథిలి భయంతో మరికొంత వెనక్కి జరిగి గోడకు అనుకుని నిలబడింది. విక్రమ్ ఒక అడుగు ముందుకేసి,
ఆమెను తన బాడీతో దాదాపు బ్లాక్ చేసినంత పనిచేశాడు. మైథిలి నెమ్మదిగా తన కనురెప్పలు పైకెత్తి విక్రమ్ కళ్లల్లోకి చూసింది. ఆ కళ్లల్లో ఉన్న తీవ్రత, ఇంటెన్సిటీ, విపరీతమైన యాటిట్యూడ్ చూసి ఆమె గుండెలయ తప్పింది. భయంతో ఆమె ఒళ్ళు జలధరించింది. విక్రమ్ ఒక క్షణం ఆమె గులాబీ పెదవుల వణుకును, ఆపై ఆమె కళ్లలోని కన్నీళ్లను చూశాడు. అతని చూపుల్లో ఒక రకమైన పొసెసివ్ రొమాన్స్ కనిపించింది. ఆ తరువాత విక్రమ్ వెనక్కి తిరగకుండానే తన జేబులోంచి వ్యాలెట్ తీసి అందులోని అపరిమితమైన లిమిట్ ఉన్న బ్లాక్ సెంచురియన్ క్రెడిట్ కార్డ్ని 2 వేళ్ల మధ్య పట్టుకుని మధుసూదన్ రావు ముఖం మీదికి విసిరాడు. ఆ కార్డు అతని ఛాతీకి తగిలి కింద పడింది. ఆ కార్డు తీసుకో, దాంతో ఇలాంటి సూట్లు ఒక 100 కొనుక్కో. కాని అంటూ విక్రమ్ వాయిస్ ఒక్కసారిగా ఐస్లాగా చల్లగా, అంతే పదునైన కత్తిలాగా మారింది. కాని నా ప్రాపర్టీ వైపు చూసి ఇంకొకసారి నీ గొంతు పెంచితే ఈ హైదరాబాద్ సిటీలో నీ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం కాదు కదా, కనీసం నీ అడ్రస్ కూడా మిగలదు. గెట్ లాస్ట్. ఆ మాట వినగానే హాల్లో ఉన్నవాళ్లంతా ఊపిరి బిగబట్టారు. మధుసూదన్ రావు ముఖం తెల్లబడిపోయింది. అతను కింద పడిన కార్డును వణుకుతున్న చేతులతో తీసుకుని ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడకుండా పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. మైథిలి మనసులో ఒకటే గందరగోళం. నా ప్రాపర్టీనా? ఈయన నన్ను తన ప్రాపర్టీ అంటున్నాడేంటి? ఈయనెవరు ఇంత భయంకరంగా ఉన్నాడు అని ఆలోచిస్తూ భయంతో ఊపిరి గట్టిగా పీల్చుకోసాగింది. చుట్టూ ఉన్న జనాలంతా షాక్లో చూస్తుండగా విక్రమ్ మళ్లీ మైథిలి వైపు తిరిగాడు. ఆమె కనురెప్పల చివర నుండి ఒక కన్నీటి చుక్క కిందకు జారబోయింది. వెంటనే విక్రమ్ తన పొడవైన వెచ్చని వేలితో చాలా సున్నితంగా, అంతే రొమాంటిక్గా ఆమె బుగ్గపై ఉన్న ఆ కన్నీటి చుక్కను తుడిచాడు. ఆ మొదటి పురుష స్పర్శకు మైథిలి శరీరంలో విద్యుత్ ప్రవహించినట్లయింది. ఆమె కళ్ళు దానంతట అవే మూతపడ్డాయి. విక్రమ్ ఆమె ముఖానికి మరింత దగ్గరగా వంగి ఆమె చెవి దగ్గర తన పెదవులను ఉంచి చాలా లో వాయిస్తో అన్నాడు, కన్నీళ్లు నీ కళ్లల్లో అస్సలు బాలేవు స్వీటీ. ఈ విక్రమ్ ఆదిత్య చూస్తుండగా నా వస్తువు కంట్లోంచి నీరు రావడం నాకు నచ్చదు. నెక్స్ట్ టైం ఎవరైనా నిన్ను ఏడిపించడానికి వస్తే నా పేరు చెప్పు. ఎందుకంటే నా మనసుకు నచ్చిన దానిపై హక్కు కేవలం నాకు మాత్రమే ఉంటుంది. ఐ ఓన్ యు నౌ. మైథిలి ఏమీ మాట్లాడలేకపోయింది. ఆమె నోట మాట రాలేదు. అతని రాక్షస యాటిట్యూడ్ ఆమెను భయపెడుతోంది. కాని అతని రొమాంటిక్ కేరింగ్ ఆమె మనసులో ఏదో తెలియని అలజడిని సృష్టిస్తోంది. విక్రమ్ ఆమె ముఖాన్ని ఒక్కసారి తీక్షణంగా చూసి తన కోట్ సరిచేసుకుంటూ గంభీరమైన నడకతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కాని మైథిలి మాత్రం ఆ గోడకు అతుక్కుపోయి అలాగే నిలబడిపోయింది. తన ప్రశాంతమైన జీవితంలోకి ఒక తుఫానులాంటివాడు ప్రవేశించాడని, త్వరలోనే తన జీవితం అతని చేతుల్లోకి వెళ్ళిపోబోతుందని ఆ అమాయకురాలికి అప్పుడు అస్సలు తెలియదు. ఆ రాత్రి జరిగిన సంఘటన తర్వాత మైథిలి మనసు అస్సలు ప్రశాంతంగా లేదు. రూంలోకి వచ్చి పడుకున్నా కూడా ఆ విక్రమ్ ఆదిత్య అన్న మాటలు, అతని పవర్ఫుల్ చూపులు, అన్నింటికీ మించి ఆమె బుగ్గపై అతని వేలి స్పర్శ ఆమెను నిద్రపోనివ్వడం లేదు. బెడ్పై అటూ ఇటూ దొర్లుతూ తన 2 చేతులతో ముఖాన్ని దాచుకుంది. ఎవరు ఆయన? అంత యాటిట్యూడేంటి? నన్ను నా ప్రాపర్టీ అంటాడా? ఎంత పొగరు అని మనసులో అనుకుంటూనే ఆ స్పర్శ గుర్తొచ్చి ఆమె ఒళ్ళు తెలియకుండానే జలధరించింది. భయంతోనూ ఒక రకమైన తెలియని అనుభూతితోనూ ఆ రాత్రంతా ఆమెకు కంటిమీద కునుకులేదు. మరుసటి రోజు ఉదయం హైదరాబాద్ శివార్లలో ఉన్న ఒక చిన్న పెంకుటిల్లు, ఇలా జేబీ కాలనీలోని ఆ చిన్న ఇంట్లో మైథిలి తన తండ్రి రాఘవరావుతో కలిసి ఉంటోంది. రాఘవరావు ఒక ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి. నమ్మినవాళ్లే మోసం చేయడంతో అప్పుల వలయంలో కూరుకుపోయాడు. మైథిలి కిచెన్లో టీ పెడుతుండగా రాఘవరావు గట్టిగా దగ్గుతూ హాల్లోకి వచ్చాడు. ముఖంలో ఏదో తెలియని ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. మైథిలి చేతిలో టీ గ్లాస్ పట్టుకుని బయటకు వచ్చి, నానా, ఏమైంది? రాత్రి నుండి చూస్తున్నాను, ముఖం అలా పెట్టారు? బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్ వేసుకున్నారా అని చాలా సున్నితంగా ప్రేమగా అడిగింది. రాఘవరావు టీ గ్లాస్ అందుకుని నిట్టూరుస్తూ, ఏం లేదు మైథిలి. ఆ రాజశేఖర్, మైథిలి బావ, పెద్ద రౌడీ అండ్ లోకల్ బిజినెస్ మ్యాన్ మనుషులు పొద్దున్నే ఇంటికి వచ్చారు. ఇచ్చిన గడువు ఈ వారంతో అయిపోతుందట. 50 లక్షలు ఈ వారంలో కట్టకపోతే ఈ ఇల్లు జప్తు చేస్తామని బెదిరిస్తున్నారు. నాకేం చెయ్యాలో తోచడం లేదుమ్మా అన్నాడు కళ్లల్లో నీళ్లతో. మైథిలి తండ్రి చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుని, నాన్నా, మీరు బాధపడకండి, నేను ఉన్నాను కదా. ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు జీతమిస్తారు. ఇంకా ఏదైనా పార్ట్ టైం జాబ్ చూసుకుంటాను. మనం ఆ అప్పు తీర్చేద్దాం అంది ధైర్యం చెప్తూ. కాని ఆమెకు తెలుసు, తన చిన్న ఉద్యోగంతో 50 లక్షలు తీర్చడం అసాధ్యమని. అదే సమయంలో జూబ్లీహిల్స్లోని విక్రమ్ ఆదిత్య అల్ట్రా లగ్జరీ పెంటహౌస్, సూర్యకిరణాలు,
పెద్ద గ్లాస్ విండోస్ గుండా లోపలికి వస్తున్నాయి. కింగ్ సైజ్ బెడ్పై బ్లాక్ సిల్క్ షీట్స్ మధ్య విక్రమ్ పడుకుని ఉన్నాడు. అలారం మోగకముందే అతని కళ్ళు తెరుచుకున్నాయి. అతని కళ్లల్లో ఎప్పుడూ ఉండే ఆ పదునైన యాటిట్యూడ్ అలాగే ఉంది. బెడ్ పక్కనే ఉన్న ఐప్యాడ్ తీసి చూశాడు. అందులో బిజినెస్ గ్రాఫ్లు ఉన్నాయి. కాని అతని మైండ్లో మాత్రం నిన్న రాత్రి చూసిన ఆ పట్టు లంగా ఓణి అమ్మాయి ముఖమే తిరుగుతోంది. అతను బెడ్ దిగి షాతీపై సిక్స్ ప్యాక్ ఎలివేట్ అయ్యేలా ఉన్న వైట్ శాటిన్ రోబ్ వేసుకుని హాల్లోకి వచ్చాడు. అతని పర్సనల్ సెక్రటరీ రాఘవ్ అప్పటికే ఫైల్స్తో వెయిట్ చేస్తున్నాడు. గుడ్ మార్నింగ్ సార్, ఈరోజు షెడ్యూల్ అని రాఘవ్ చదవడం ప్రారంభించాడు. విక్రమ్ సోఫాలో కూర్చుని కాఫీ కప్పు అందుకుంటూ రాఘవ్ని మధ్యలోనే ఆపాడు. రాఘవ్, స్టాప్ ఇట్. ఏమైంది సార్? ఏమైనా చేంజెసా? రాఘవ్ కంగారుగా అడిగాడు. నిన్న రాత్రి పార్టీలో ఒక అమ్మాయి, క్యాటరింగ్ డిపార్ట్మెంట్ అనుకుంటా, లేత గులాబీ రంగు డ్రెస్ వేసుకుంది. ఐ వాంట్ హర్ కంప్లీట్ బయోడేటా 1 అవర్లో నా టేబుల్ మీద ఉండాలి అన్నాడు విక్రమ్ కాఫీ సిప్ చేస్తూ, వాయిస్లో ఎక్కడా తొందరపాటు లేకుండా చాలా అథారిటీతో. రాఘవ్ ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. విక్రమ్ ఆదిత్య ఒక సాధారణ అమ్మాయి వివరాలు అడగడం తన లైఫ్లోనే మొదటిసారి. అలాగే సార్, ఇప్పుడే కనుక్కుంటాను. సరిగ్గా 50 నిమిషాల తర్వాత రాఘవ్ ఒక ఫైల్తో విక్రమ్ ముందు నిలబడ్డాడు. చెప్పు, విక్రమ్ ల్యాప్టాప్ క్లోజ్ చేస్తూ అన్నాడు. సార్, ఆమె పేరు మైథిలి. తండ్రి రాఘవరావు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ల తండ్రి ఒక లోకల్ ఫైనాన్సియర్ రాజశేఖర్ దగ్గర 50 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఈ వారం ఆ అప్పు తీర్చకపోతే వాళ్ల ఇల్లు పోతుంది. అందుకే ఆమె ఆ ఈవెంట్ కంపెనీలో పార్ట్ టైం చేస్తోంది అని రిపోర్టిచ్చాడు రాఘవ్. విక్రమ్ పెదవులపై ఒక క్రూరమైన రొమాంటిక్ నవ్వు మెరిసింది. 50 లక్షలా? నా కారు టైర్ కాస్ట్ కూడా చేయదు. రాజశేఖర్ ఎవరు? వాడు ఒక లోకల్ గూండా సార్. చిన్న చిన్న బిజినెస్లు చేస్తూ అప్పులు ఇస్తుంటాడు. మైథిలిని పెళ్లి చేసుకోవాలని వాడు ప్లాన్ చేస్తున్నాడని కూడా టాక్ ఉంది అని రాఘవ్ చెప్పాడు. ఆ మాట వినగానే విక్రమ్ చేతిలోని కాఫీ కప్పు టేబుల్పై గట్టిగా శబ్దం చేస్తూ ల్యాండ్ అయింది. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. ఆడు మైథిలిని పెళ్లి చేసుకుంటాడా? విక్రమ్ ఆదిత్య కన్నుపడిన వస్తువుపై వాడు ఆశపడతాడా? రాఘవ్, ఆ రాజశేఖర్ గాడికి కాల్ చేయి. మధ్యాహ్నం 1 గంట సమయం. మైథిలి ఒక చిన్న లోకల్ బస్ స్టాప్ దగ్గర నిలబడి ఉంది. ఎండ విపరీతంగా ఉంది. ఆమె తన ఓణీతో ముఖాన్ని తుడుచుకుంటూ బస్సు కోసం చూస్తోంది. సడన్గా బస్ స్టాప్ ముందు 3 నల్లటి లగ్జరీ కార్లు వచ్చి గిరికీలు కొడుతూ ఆగాయి. చుట్టుపక్కల జనాలు భయంతో పక్కకు తప్పుకున్నారు. ఆ కార్ల మధ్యలో నుండి విక్రమ్ ఆదిత్య రోల్స్ రాయిస్ కారు దిగాడు. ఈసారి అతను బ్లూ కలర్ 3-పీస్ సూట్లో ఉన్నాడు. కళ్లకు సన్ గ్లాసెస్. అతను కారు దిగి నేరుగా మైథిలి వైపు నడవడం ప్రారంభించాడు. బాడీగార్డ్స్ చుట్టూ ఉన్న జనాలను దూరం జరిపారు. మైథిలి విక్రమ్ను చూడగానే షాక్కు గురైంది. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. వెనక్కి వెళ్దామనుకుంది కాని బస్టాప్ గోడ అడ్డొచ్చింది. విక్రమ్ ఆమెకు కేవలం 2 అంగుళాల దూరంలో వచ్చి నిలబడ్డాడు. తన సన్గ్లాసెస్ నెమ్మదిగా తీసి కోట్ జేబులో పెడుతూ ఆమె కళ్లల్లోకి ఇంటెన్స్గా చూశాడు. హలో స్వీటీ, నిన్న రాత్రి చెప్పాను కదా, నీ కళ్లల్లో కన్నీళ్లు నాకు నచ్చవని. మరి ఈరోజు ఇంత ఎండలో బస్ కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నావ్? అన్నాడు విక్రమ్ చాలా రొమాంటిక్ వాయిస్తో. మైథిలి వణుకుతున్న గొంతుతో, మీరు ఎవరు? నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారు? ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి అంది తలదించుకుని. విక్రమ్ తన చేతిని ఆమె వెనుక ఉన్న గోడకు ఆనించి ఆమెను తన బాడీ ఫ్రేమ్లోకి తీసుకుంటూ, నన్ను ఎవరో అడుగుతున్నావా? నిన్న రాత్రి నీ కన్నీళ్లు తుడిచిన చేతులు ఇవి. నా పేరు విక్రమ్ ఆదిత్య. నేనొకసారి ఒక వస్తువును చూస్తే అది నాదైపోవాలి. నువ్వు కూడా అంతే. నేను వస్తువును కాదు, నేను మనిషిని. దయచేసి ఇలా ప్రవర్తించకండి. చుట్టూ జనాలు చూస్తున్నారు అంది మైథిలి ఏడుపొచ్చినంత పనై. జనాలా? ఈ సిటీలో నా ఇష్టప్రకారం నేను నడుచుకుంటాను. వీళ్ళెవరు నన్ను అడగడానికి? అంటూ విక్రమ్ తన జేబులోంచి ఒక చెక్బుక్ తీశాడు. అందులో ఒక చెక్ రాసి ఆమె వైపు చాచాడు. ఇదిగో, ఇందులో 1 కోటి రూపాయలున్నాయి. నీ తండ్రి అప్పు 50 లక్షలు తీర్చేసి ఆ రాజశేఖర్ గాడి ముఖాన కొట్టు. మిగతా 50 లక్షలతో హ్యాపీగా ఉండు అన్నాడు చాలా క్యాజువల్గా. మైథిలి ఆ చెక్ వైపు చూసింది. ఆమెకు కోపం, ఆశ్చర్యం రెండూ వచ్చాయి. నాకు మీ డబ్బు వద్దు. మా అప్పులు మేము తీర్చుకుంటాం. మిమ్మల్ని డబ్బులు అడిగింది ఎవరు? విక్రమ్ ఆమె గడ్డాన్ని తన 2 వేళ్లతో పట్టుకుని పైకి ఎత్తాడు. ఆ స్పర్శకు మైథిలి పెదవులు వణుకుతున్నాయి. నా ఆఫర్ని రిజెక్ట్ చేసేంత ధైర్యం ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు మైథిలి. నీ సున్నితత్వం నాకు నచ్చింది, కాని నీ ఈగో కాదు. ఈ చెక్ తీసుకో.
తీసుకోను. మీ డబ్బుతో నా ఆత్మగౌరవాన్ని కొనలేరు అంటూ మైథిలి విక్రమ్ చేతిని పక్కకు నెట్టేసింది. ఆమె అంత సాఫ్ట్ అయినా తన ఆత్మగౌరవం దగ్గరకు వచ్చేసరికి గట్టిగా సమాధానం చెప్పింది. విక్రమ్ కళ్ళు ఒక్కసారిగా క్రూరంగా మారాయి. కాని వెంటనే నవ్వాడు. ఓహ్, ఐ లైక్ దిస్ ఛాలెంజ్. నువ్వు ఎంత సున్నితంగా ఉన్నావో అంత పట్టుదల కూడా ఉందన్నమాట. కాని గుర్తుపెట్టుకో, ఈ విక్రమ్ అనుకుంటే నువ్వు కాదన్నా నా దగ్గరకు రావాల్సిందే. ఈ చెక్ ఇక్కడే పెడుతున్నా అంటూ బస్టాప్ బెంచ్పై చెక్ పెట్టి, త్వరలోనే నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావు. దట్స్ మై ప్రామిస్ అని చెప్పి తన కారు వైపు వెళ్ళిపోయాడు. మైథిలి ఆ చెక్ను అక్కడే వదిలేసి ఏడుస్తూ వేరే వైపు పరిగెత్తింది. కాని కథ అక్కడ ముగియలేదు. విక్రమ్ అన్న మాటలు ఊరికే కాలేదు. మరుసటి రోజు సాయంత్రం మైథిలి ఇంటికి వచ్చేసరికి ఇల్లు మొత్తం గందరగోళంగా ఉంది. సామాన్లన్నీ బయటపడేసున్నాయి. రాజశేఖర్ తన 10 మంది గూండాలతో హాల్లో సోఫాపై కూర్చుని సిగరెట్ కాలుస్తున్నాడు. రాఘవరావు కిందపడి ఏడుస్తున్నాడు. నానా అంటూ మైథిలి పరుగెత్తుకుంటూ వచ్చి తండ్రిని పట్టుకుంది. రాజశేఖర్ లేచి నిలబడి మైథిలి వైపు వంకర చూపులు చూస్తూ, ఏమే మైథిలి, మీ నాన్న అప్పు తీర్చడానికి ఈరోజు ఆఖరి తేదీ. డబ్బుల్లేవు కదా, అందుకే ఒక మంచి ఆఫర్ తెచ్చాను. రేపే ముహూర్తం ఉంది. నువ్వు నాతో పెళ్లిపీటలు ఎక్కితే ఈ 50 లక్షల అప్పు మాఫీ, మీ ఇల్లు మీకే ఉంటుంది. లేదంటే మీ నాన్నని ఇక్కడే చంపేస్తా అన్నాడు రాక్షసంగా నవ్వుతూ. మైథిలి గుండె పగిలిపోయింది. ఆమె తండ్రివైపు చూసింది. ఆయన ఏడుస్తూ, నన్ను క్షమించమ్మా, నా వల్ల నీ జీవితం నాశనమైపోతోంది అన్నాడు. మైథిలికి వేరే దారి కనిపించలేదు. తన సున్నితమైన మనసు తండ్రి ప్రాణాలను పణంగా పెట్టలేకపోయింది. కన్నీళ్లు కారుస్తూ కంపిస్తున్న గొంతుతో అంది, సరే, నేను పెళ్లికి ఒప్పుకుంటున్నాను. మా నాన్నను వదిలేయండి. రాజశేఖర్ నవ్వుతూ, అదీ దారి. రేపు ఉదయం కరెక్ట్ టైంకి పెళ్లి మండపానికి వచ్చేయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. రాజశేఖర్ వెళ్ళిపోగానే మైథిలి గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకుని గట్టిగా ఏడ్చింది. ఆ సమయంలో ఆమెకు విక్రమ్ ఆదిత్య ముఖం గుర్తొచ్చింది. ఆయన ఇచ్చిన చెక్ తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. కాని ఇప్పుడు అంతా అయిపోయింది. రేపు నా పెళ్ళి అని ఏడుస్తూ ఉండిపోయింది. కాని ఆమెకు తెలియదు, ఇదంతా విక్రమ్ ఆదిత్య ఆడిన మైండ్ గేమ్ అని. రాజశేఖర్ మైథిలిని బెదిరించేలా చేసింది. ఆమెకు వేరే దారి లేకుండా చేసింది విక్రమే. ఎందుకంటే విక్రమ్ ఆదిత్యకు నార్మల్ లవ్ స్టోరీలు నచ్చవు. అతను కింగ్. అతని స్టైల్ వేరు.